ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మాయ నమః. ఈ చతుర్దశ భువన భాండాగారాలు ఏడుతున్నది శ్రీకృష్ణ పరబ్రహ్మే. సర్వలోక అంతర్యామి, సర్వజితేంద్రియ నిమగ్న రావణ ఇంద్రజిత్ స్వరూపం శ్రీకృష్ణ పరబ్రహ్మే. రామాయణ మహామారత్నము, హైందవ సాంప్రదాయము, సకలకుల శ్రేష్ఠుడు పరమ బ్రహ్మ స్వరూపుడు శ్రీకృష్ణ పరబ్రహ్మని. సకల చరచర సృష్టి రాశిలో ఏకమైన నిలిచిన పరబ్రహ్మ స్వరూపం నేను ఎందుకు కాను అనే పదము ప్రతి హృదయంలో ఉండాలనే నా ఆకాంక్ష. జయవిజయులైన పాండవులైన భరత లక్ష్మణ శత్రుఘ్న రాములైన ఆ పరబ్రహ్మ స్వరూపులని గుర్తుతో ఏ మతమైన ఏ కులమైనా ఎవరైనా సరే ధన్యోస్మి అన్నప్పుడు అయ్యప్ప స్వామి ఎందుకు వస్తున్నాడు? సకల చరచర సృష్టిలో పడు ఎందుకు నిలవలేకపోతున్నావు? సర్వంతరమైన పరబ్రహ్మం ఎందుకు కాలేకపోతున్నావు అనే ప్రశ్న అందరిలోనూ ఉదయించవలను. సకల శ్రేష్ఠుడు సకల పరనాముడు ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః. ఆయనను ఆవిపరిచి సహితమై నిలిచిన అన్ని వేళలో అన్ని సంఘటనలు అన్ని విషయాలు సమగ్రంగా నిర్ణయించి సమగ్ర అంతం లేని ఆరంభం లేని విషయ సందర్శనం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సర్వలోక జితేంద్రియుడు పరబ్రహ్మ స్వరూపుడైన ఓం పురుషోత్తమ బ్రహ్మ నమః అనే వేళ పురుషోత్తమ ప్రాతియోగం అన్న వేళ చతుర్దశ పూర్వపాఠాలు ఉన్న బ్రహ్మ స్వరూపమే ఇంద్రియ నిగ్రహమే సర్వశ్రేష్టమే కంఠమని. కంఠంలో నిలిచిన బ్రహ్మ స్వరూపాన్ని నిరంతరం విశ్రమించక శ్రమదాయక నీలకట స్వరూపమైన నీ పరబ్రహ్మ స్వరూపాన్ని నిశ్చయంగా నిశ్చలంగా చూడమే ఆవిపరిచితత్వం. ఆవిపరిచితత్వం నిత్యం వేళ మనం జనమన దుఃఖం నుంచి నువ్వు ఎందుకు బందీ అవుతున్నావు? జనమన దుఃఖం నుంచి దారిపో. ఇదే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః.